జనసేన నుంచి కూసింపూడి శ్రీనివాస్ గారు, అందరికీ స్వాగతం అండి. జ్యోత్స్న గారు, మీతో ప్రారంభిస్తాను. ఆల్రెడీ ఆయనకి గతంలో సీఎంగా ఉన్నప్పుడే 5 ఏళ్ల సెక్యూరిటీకే 296 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. సో అది కూడా షిఫ్ట్కి 310 మంది చొప్పున 986 చేశారు. ఇప్పుడు ఆయన సీఎం కాదు, ఆయన భద్రత ఇస్తున్నారు, కానీ నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. మీకు డైరెక్షన్ ఇవ్వాలట, ఇవ్వమని. ఓకే చంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇంకా మా అదృష్టం బాగుందండి, కోర్టులో కూర్చున్నటువంటి జడ్జిల అదృష్టం కూడా బాగుందండి. ఆయన కేవలం సీఎం లెవెల్ సెక్యూరిటీనే అడిగాడండి, సీఎం పదవి ఇప్పించమని అడగలేదండి. లేకపోతే ఏంటి నాకు అర్థం కాదు. రోజు మొన్నేమో కోర్టుకు వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, మీరు ఇవ్వండి ప్లీజ్, చెప్పండి ప్లీజ్ మా స్పీకర్ గారికి చెప్పండి. ఆయనేమో రూల్ బుక్ ప్రకారంగా వెళ్తున్నాడు ఆ స్పీకర్ గారు, మాకేమో ప్రతిపక్ష హోదా ఇవ్వనంటున్నాడు. నాకు ప్రతిపక్ష హోదా కావాలంతే, కావాలంటే కావాలంతే. అలానే ఇవాళ కూడా నాకు సీఎం లెవెల్ సెక్యూరిటీ కావాలంటే కావాలంతే. అసలు అంటే దీని వెనక రీజనింగ్, మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్లో, అంటే జోక్స్ పార్ట్ చంద్ర గారు, మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్లో అన్నారు, అవును మీరు సెక్యూరిటీ అడుగుతున్నారు, రీజన్ ఏంటి? ఎస్, ఈవెన్ కోర్ట్ విల్ ఆస్ ద సేమ్ థింగ్. మీరు సెక్యూరిటీ అడుగుతున్నారు ఇవాళ రోజున, సో మీరు దాని వెనక రీజనింగ్ ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము మొన్న ఒక డ్రగ్ డాన్ తోటి ఆయన పోల్చినటువంటి ఒక సందర్భం వచ్చేటప్పుడు, అయ్యో బాబాయ్ ఆ పేరు కూడా ఆయనకు రాలేదు అని చెప్పి తర్వాత ఏదో చాలా అసలు ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అది. మీరు అందరూ కూడా అబ్బాయి ఇదేంటి జగన్మోహన్ రెడ్డికి పేరు కూడా తెలియదు అనుకున్నారు. ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అది, అన్నీ తెలుసు అన్నీ చేసు. అయితే అలా అనగానే అమ్మో అదేంటి నన్ను అట్లా పోల్చేస్తారా, మాజీ సీఎంని నేను అని ఊరికే గుర్తు చేసుకుంటున్నాడు, గుర్తు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఏమంటాను అంటే, మీకు ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది కోర్టుగా చెప్పాలి కదా మీరు. పోనీ ఏం థ్రెట్ ఉన్నా సరే 900 మందా మనిషికి? మీరు ఆలోచన చేయండి చంద్రిక్ గారు, ఒకరికి సగటున 50,000 కనుక మనం శాలరీ అని అనుకుంటే 900 మంది ఎవరి డబ్బు? మళ్ళీ ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలట ఆయనకి. మరి అన్ని ప్యాలెస్లు ఉన్నాయి కదండి, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవచ్చుగా ఆయనకు అంత భయం ఉంటే. మరి ఎవరి నుంచి భయపడుతున్నాడో నిజంగా మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈయనేం పోయి మరి ఎవరి మీదన్నా అంటే ఎవరితోనన్నా గొడవ పడ్డా, ఎవరితోటన్నా ఆ ఫ్యాక్షన్ ఇదేమన్నా ఉందా, లేకపోతే ఏంటి? వై ఈజ్ ఈ స్కేర్డ్ ఫర్ హిజ్ లైఫ్ అనేది అందరూ ఆలోచిస్తున్నటువంటి మాట. ఇంకో విషయం ఏంటి అని అంటే, ఇవాల్టి రోజున మీరు ఇంతమంది నాకు కావాలి, సీఎం లెవెల్ సెక్యూరిటీ కావాలి అని అడగడానికి రీజనింగ్ ఏంటి? 24 గంటలు కూడా నేను సీఎంతో ఈక్వేట్ చేసుకుంటానంటాడేంటండి? ఇంకా హాలుసినేషన్ నుంచి బయటికి ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఏబిఎన్ ద్వారా చెప్తున్నాం, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ సీఎం మాత్రమే, తప్పిదారి మాజీ సీఎం అయ్యారు. అది కూడా అప్పుడేదో జనాలకి కొంచెం ఏమంటారంటే, మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, బూటకపు హామీలు అవన్నీ పాపం నమ్మి ప్రజలు ఈయనేదో ఉద్ధరిస్తాడని అనుకుంటే 5 సంవత్సరాల పాటు నరకం చూపించారు. ప్రజలు వద్దు అని చెప్పి ఈడ్చి కొట్టి తన్ని మిమ్మల్ని 151 నుంచి 11కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. సో మీరు ముఖ్యమంత్రి కాదు, కేవలం ఒక మాజీ సీఎం అండ్ ఒక ఎమ్మెల్యే. అది మాత్రం ఆయన గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి రోజు పొద్దున్న లేచిన వెంటనే ఒక సీడీలోనో